ఇండియాతో దూసుకుపోతున్న తెలుగు సినిమాకు బ్రేకులు పడ్డాయి. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్లోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో ఇండియా వైడ్ రిలీజ్కు వెనకడుగు వేస్తున్న సినిమా సంఖ్య పెరుగుతోంది. పుష్ప 2 తర్వాత ఒక 10 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. పాన్ ఇండియా ఫెయిల్యూర్స్ పై ఒక లుక్ ఇద్దాం. బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్నాయి. పుష్ప, కార్తికేయ 2, కాంతారా హిట్ కావడంతో పాన్ ఇండియా జోరు పెరిగింది. పుష్ప 2 అయితే ఏకంగా హిందీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే జోరుతో రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ దగ్గర చతికిలపడ్డాయి. దసరా నుంచి నాని తన ప్రతి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నా తెలుగు ఆడియన్స్ తప్ప అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలన్న కల మాత్రం తీరడం లేదు. పాన్ ఇండియా హిట్ కొట్టడం అంటే చాలా కష్టం. బాహుబలి, పుష్ప, పుష్ప 2, కాంతారా, హనుమాన్, కార్తికేయ 2, దేవర వంటి 7-8 సినిమాలే 6-8 ఫీట్ సాధించాయి. అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ కు నచ్చే కథ రెడీ చేయడంపైనే పాన్ ఇండియా సక్సెస్ ఆధారపడి ఉంది. కుబేర కథ తెలుగు ఆడియన్స్ కు నచ్చి హిట్ చేసినా ధనుష్ సొంత లాంగ్వేజ్ తమిళంలో డిజాస్టర్ అయింది. హిందీ ఆడియన్స్ కూడా రిజెక్ట్ చేశారు. ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో సూపర్ స్టార్ ను తీసుకున్నా ఆ భాషలో హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇందుకు కన్నప్ప ఓ ఎగ్జాంపుల్. కన్నప్పకు తెలుగులో యావరేజ్ టాక్ వచ్చినా డబ్బులు రాలేదు. మిగిలిన అన్ని భాషల్లో డిజాస్టర్ అయింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్స్ నటించినా కన్నప్పకు బాక్సాఫీస్ కష్టాలు తప్పలేదు. బాలకృష్ణ కంటిన్యూస్ గా 4 హిట్స్ కొట్టినా హిందీలో మాత్రం హిట్ పడ్డం లేదు. తన ఇమేజ్ ను స్ప్రెడ్ చేసుకోవాలని అనుకుంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమైపోతున్నారు. హిందీలో హిట్ కొట్టాలన్న డ్రీమ్ మాత్రం తీరడం లేదు. డాకు మహారాజ్ కూడా నిరాశ మిగిల్చింది. తెలుగు వెర్షన్ రిలీజ్ అయిన 2 వారాల తర్వాత జనవరి 24న హిందీలో రిలీజ్ చేస్తే పట్టుమని 30 లక్షలు కూడా తీసుకురాలేదు. ఇలాంటి కథలను హిందీ షోలే నుంచి చూస్తున్నామని డాకును రిజెక్ట్ చేశారు. 4-5 భాషల్లో రిలీజ్ చేస్తే శాటిలైట్, ఓటీటీ రైట్స్ ఎక్కువ వస్తుందని బడ్జెట్ పెంచేస్తున్నారు. పాన్ ఇండియాతో బయటపడొచ్చన్న ప్లాన్ రివర్స్ అవుతుంది. కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లి ప్రమోట్ చేసినా ఖర్చులు కూడా రావడం లేదు. తమన్నా నటించిన హర్రర్ థ్రిల్లర్ ఓథెలా 2 పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే నిరాశే మిగిలింది. జాలరి జీవిత కథ ఆధారంగా తీసిన తండేల్ తెలుగు ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది. RRR తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో మరోసారి హిందీలోకి అడుగు పెడితే ఫ్లాప్ అయింది. రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ నిరాశే తప్పలేదు. 4 రాళ్ళేద్దాం, ఏదో ఒకటి తగలకపోతుందా అన్న కాన్సెప్ట్ తో ఉన్నారే కానీ పాన్ ఇండియా హిట్ కు తగ్గ కథ రాసుకోవడం మర్చిపోతున్నారు. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన తెలుగు సినిమా కనిపించలేదు. అయితే ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో 6 డజను సినిమాలు అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. 24న రిలీజ్ అవుతున్న వీరమల్లుతో పాన్ ఇండియా జాతర మొదలవబోతోంది. అర్జున్ రెడ్డి హీరోగా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో హిందీ మార్కెట్ పై కన్నేశాడు. హనుమాన్ తో పాన్ ఇండియా మీట్ చూసిన కుర్ర హీరో తేజ్ సజ్జా మిరాయితో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ప్రభాస్ మూవీ అంటే హిందీలో రిలీజ్ కావాల్సిందే. హర్రర్ ఎంటర్టైన్మెంట్ రాజసాబ్ తో డిసెంబర్ 5న థియేటర్స్ లోకి దిగుతున్నాడు ప్రభాస్. ఆదిపురుష్, రాధేశ్యామ్ తో బాలీవుడ్ ఆడియన్స్ కు దూరమైన డార్లింగ్, సలార్, కల్కితో దగ్గరయ్యాడు. రాజసాబ్ తో పాన్ ఇండియా ఇమేజ్ ను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి మరి. డివోషన్ కాన్సెప్ట్ మూవీస్ పై నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. డాకు మహారాజు నిరాశపరిచిన అఖండ 2తో బాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు బాలయ్య. హిందీలో ఒక్క హిట్ పడితే మార్కెట్ పెరుగుతుంది, రెమ్యునరేషన్ పెంచేయొచ్చు అన్న ఆశ అందరికీ ఉన్నా హిట్టే రావడం లేదు. చిరంజీవి సైరా, గాడ్ ఫాదర్ తో హిందీలో అడుగుపెట్టినా క్లిక్ కాలేదు. ఈసారి సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరతో మరోసారి బాలీవుడ్ లోకి వెళ్తున్నాడు. ఇలా వచ్చే 5 నెలల్లో తెలుగులో పాన్ ఇండియా సందడి నెలకొంది.